స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ను విడుదల చేసింది. రేపు 9వ తారీఖు నుండి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఇప్పటికే కోర్టుకు పలువురు వెళ్ళిన పరిస్థితి. 42% బీసీ రిజర్వేషన్లు అవి ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదు. ప్రభుత్వము అనవసరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని మభ్యపెట్టి దీన్ని సాగదీయడానికి కోసమే ఎన్నికలకు వెళ్తుందని చెప్పి పలువురు అభిప్రాయపడుతున్నారు. మనతో మాట్లాడేందుకు బీఎల్ఎఫ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకటరావు అసలు ప్రజలు ఏమంటున్నారు, ఈ ఎన్నికలు జరిగాయనే అంశానికి సంబంధించి అన్నాడు. సరే చెప్పండి, ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం మీద గతంలో చెప్పిన మాదిరిగా ఏదైతే స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు వెళ్తుంది. మరోవైపు పలువురు కోర్టులను ఆశ్రయించిన పరిస్థితి. రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం షెడ్యూల్ను అయితే విడుదల చేసింది. 9వ తారీఖు నుంచి ఖచ్చితంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అంటే ఒకటి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు కూడా అభినందించాల్సిందే. ప్రభుత్వము చాలా సాహసోపేతంగా దీన్ని అమలు చేయాలని కృతనిశ్చయంతో ఉంది. దీంట్లో ఎట్లాంటి కూడా అనుమానాలు ఉండడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే మనం ప్రతిదాన్ని కూడా ప్రభుత్వ చర్యని, ప్రభుత్వ ప్రయత్నాన్ని వ్యతిరేకించకూడదు. అయితే ప్రభుత్వం దగ్గర ఏదైతే ఇవన్నీ కోర్టులకి పోతారు, హైకోర్టుకు పోతారు, సుప్రీంకోర్టుకు పోతారు అనేది ప్రభుత్వం పెద్దలకి తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు. ఇవంతా తెలియలేదని, వాళ్ళకి ఇదంతా తెలియకుండా జరుగుతుంది అనేది లేదు. అయితే కొంతమంది మహారాష్ట్రని తీసుకొస్తూ ఉన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కులగణన నిర్వహించింది. కులగణన నిర్వహించి బీసీలు 56% పాయింట్ చిల్లర ఉన్నారని చెప్పేసి అది ఒక లెక్క. తర్వాత ఇది హైకోర్టులో ఆర్ కృష్ణయ్య గారు హైకోర్టులో కేసు వేసినప్పుడు డెడికేషన్ కమిటీ వేయాలి అని చెప్పేసి దాని యొక్క గైడ్ లైన్స్ కూడా ఈ కులగణనకు ఉంది. అయితే ఇవన్నీ ఉన్నప్పుడు ప్రభుత్వము సరే కొంతమంది వ్యక్తులు వేయచ్చు, న్యాయపరంగా న్యాయ ప్రక్రియ ద్వారా వాళ్ళకి వేసుకునే రైట్ ఉంది, వాళ్ళు ఫైట్ చేసే రైట్ ఉంది. అయితే వీళ్ళ బీసీలకి గ్రామ స్థాయిలో ఏదైతే ఒక అవకాశం వస్తుందో దాన్ని ఎవరైతే ఇవాళ హైకోర్టు, సుప్రీంకోర్టులలో పోయి పేరు రావాలని, లేదా ప్రభుత్వాన్ని ఇరకటంలో పెట్టాలని, లేదా బీసీలు, ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే బీసీ ప్రజలు చైతన్యవంతమవుతూ ఉన్నారు, అనేక ఉద్యమాలు వస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. దీని ద్వారా ఏమవుతుందంటే ఇవాళ ఒక వర్గం నుంచి ఒక వ్యక్తి వేస్తే ఆ వర్గ ప్రజల మీద, ఆ కుల ప్రజల మీద గ్రామీణ స్థాయిలో కానీ ఒక రాజకీయ వైషమ్యాలు ప్రబలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అట్లాంటి ప్రయత్నం చేసే వ్యక్తులు కానీ అట్లాంటి వ్యక్తులకి సపోర్ట్ చేయకూడదు. అయితే ఇవాళ రిజర్వేషన్ ఎందుకు వస్తుంది, రిజర్వేషన్ వ్యవస్థ ఎందుకు వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఈరోజు కూడా బీసీలు దాదాపు 80% ప్రజలకి చట్టసభల్లోకి పోయే అవకాశం లేదు. ఇవాళ వృత్తి కులాలు కానీ సంచార జాతులకు సంబంధించింది కానీ ఇలా బీసీలలో ఒక 2-3 కులాలే చట్టసభల్లోకి లేదా అసెంబ్లీ, ఎమ్మెల్యే, పార్లమెంటు పోయారు. కానీ మెజార్టీగా 80% బీసీ కులాలు చట్టసభల్లోకి పోయినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇది ప్రభుత్వమే కాదు, పౌర సమాజం కూడా బీసీలను కూడా మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లోకి, కనీసం స్థానిక సంస్థల్లోకి తీసుకొచ్చే విధంగా సమాజం దీనికి సపోర్ట్ చేయాలి. కానీ దీన్ని వ్యతిరేకించి ప్రభుత్వాలు చేసే చర్యని కూడా అడ్డుకొని దీన్ని డిస్టర్బ్ చేస్తే ప్రజలలో ఒక రకమైనటువంటి ఒక వ్యతిరేక భావన పెరుగుతుంది, ఒక ఉద్రిక్తత వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా, ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు అన్ని రాజకీయ పార్టీలకు ఒక విజ్ఞప్తి చేశారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక అఫిడవిట్ ఇవ్వండి హైకోర్టులో. ఎందుకు బీజేపీ బహిరంగంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, కానీ ఒక కోర్టుకి ఎందుకు అఫిడవిట్ ఇవ్వట్లేదు, మేము సపోర్ట్ చేస్తున్నామని. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఎంతసేపు ఇది ఎట్లాగో ఈ ప్రభుత్వం మంచి పని చేస్తే మంచిగా వస్తుంది. బీఆర్ఎస్ కూడా 10 సంవత్సరాలు ప్రభుత్వం మంచి పనులు కూడా చేసింది, అన్ని చెడ్డ పనులు చేయట్లేదని ఎవరు అనట్లేదు. మరి అట్లాంటి పరిస్థితిలో బీసీలను ఎందుకు, బీసీ ఉద్యమాన్ని ఎందుకు అడ్డుకుంటా ఉంది బీఆర్ఎస్? స్వచ్ఛందంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తన పార్టీ కూడా బీఆర్ఎస్ తరఫున హైకోర్టులో ఒక అఫిడవిట్ అయ్యండి. సుప్రీంకోర్టులో కూడా మీరు సపోర్ట్ చేస్తూ, సుప్రీంకోర్టులో కూడా బీసీలకు రిజర్వేషన్ అమలు జరగాల్సిందే, అక్కడ కూడా మీరు ఒక కోర్టుకు వెళ్ళండి. కానీ అట్లా చెయ్యకుండా కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుండొచ్చు రాజకీయంగా, కానీ
ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు 50 నుంచి 60% ఉన్నటువంటి బీసీల యొక్క ఒక మనోభావాలకు సంబంధించి, ఒక రాజకీయ చైతన్యానికి సంబంధించి వారి సమస్యల్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. పాత రోజుల లెక్క కాదు, సోషల్ మీడియా ఉంది. ఎవరు ఏ పార్టీ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు మాట్లాడే మాటల వెనుక ఎట్లాంటి ఆలోచన ఉందనేది బీసీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఇదేదో కథలు చెప్తే ఇవాళ బయట పడవచ్చేమో. ఒకవేళ అనుకుందాం స్థానిక సంస్థల్లో కోర్టులు అడ్డుపడి రిజర్వేషన్లను ఆపేస్తే మరి అసెంబ్లీ పార్లమెంట్కి ఎటుపోతారు? అన్ని పార్టీలు బాధ్యత. ఇలా బీజేపీ, బీఆర్ఎస్ ఈ 2 పార్టీలు ఖచ్చితంగా మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పేసి బీసీల తరపున నేను ఆ పార్టీలకి విజ్ఞప్తి, హెచ్చరిక. అయితే ప్రధానంగా చెప్పండి, ఎన్నికలకు వెళ్ళే కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో తెచ్చింది. ఆ జీవోను తీసుకొచ్చి హడావిడిగా చేసి ఎన్నికల సంఘం నుండి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పించిన పరిస్థితి. అసలు ప్రభుత్వము ఎందుకు హడావిడిగా ఆ జీవో తేవాల్సిన? ఇప్పుడు హడావిడి అని లేదు. అంటే మనం ప్రభుత్వం చేసే ప్రయత్నాన్ని ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినట్టు కాదు, ప్రభుత్వ బాధ్యత అది. ఎందుకంటే ప్రభుత్వం ఒక జీవో ఇవ్వాలన్నారు. ఇదే ఇవాళ బీసీ ఉద్యమంలో చాలా సీనియర్గా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఇలా ఒక ఎంపీగా ఉన్నారు. ఆయన పదే చెప్పాడు. ఏమన్నాడు? రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇవ్వచ్చు కదా అని. ఆయన ప్రభుత్వం జీవో ఇచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ఆర్ కృష్ణయ్య గారు అభినందించారు. ఎందుకంటే వారు కూడా దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమంలో అనేక అనుభవాలు ఉన్నటువంటి వ్యక్తి, అనేక మంది న్యాయ కోవిదులతో సలహాలు తీసుకున్న వ్యక్తి కాబట్టి ఆయన చెప్పాడు. అదే కాదు, ఇవాళ అందరూ కూడా ఇలా ప్రభుత్వం చేయడం అనేది మంచి పనే. అంటే ఒక న్యాయ ప్రక్రియ ద్వారా ఒక చట్ట పరిధిలో ఒక జీవో తీసుకొచ్చారు. ఆ జీవోకి సపోర్టింగ్గా లేకుండా నువ్వు ఏ జీవో లేకుండా ఎట్లా తీసుకొస్తావని అది కూడా అడుగుతారు కదా. కాబట్టి అది దానికి ఒక చట్టబద్ధత ఉంది. అసెంబ్లీ ఏదైతే ఉందో అసెంబ్లీ ద్వారా ఎన్నికైనటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గానికి కొన్ని అధికారాలు ఉంటాయి. కాబట్టి మంత్రివర్గం ఇచ్చినటువంటి జీవో అది చట్టబద్ధమైన జీవో. కాబట్టి ఆ జీవో ప్రక్రియ ద్వారా ఎన్నికలు జరుగుతాయి అనేది మనం విశ్వసించాల్సింది. గౌరవ కోర్టు కూడా 8వ తారీఖు నాడు బీసీలకి న్యాయం చేస్తుంది అని చెప్పేసి బీసీ ప్రజలందరూ గౌరవ కోర్టు యొక్క హైకోర్టు యొక్క నిర్ణయాన్ని మరి స్వాగతించడానికి మరి అట్లాంటి అవకాశం కల్పిస్తుందని ఆకాంక్షిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా చెప్పండి, ఇప్పుడు ఇప్పటికే గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉంది, పార్లమెంట్లో చట్టం తేవాల్సిన ఇంకా అక్కడ కూడా ఏం జరగలేదు. ఇవన్నీ కూడా సాధ్యమైపోయాయి. అంటే గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక కంట్రోల్గా ఉండేటువంటి గవర్నర్. అది ఏ పార్టీ అయినా కానీ, ఇవాళ బీజేపీ అయినా అంతకుముందు కాంగ్రెస్ అయినా. వాస్తవానికి ఏంటంటే గవర్నర్ గారు ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మరి పర్మిషన్ ఇవ్వాల్సి ఉండే. దురదృష్టకరం ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏమవుతుంది, ఇవాళ కాంగ్రెస్కు ఒక పేరు వస్తుండొచ్చు ఒక రాష్ట్రంలో, కానీ అదే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బీసీ జనాభా దామాష ప్రకారము రిజర్వేషన్లు ఇవ్వచ్చు. ఇస్తే ఇవాళ నేను మోడీ గారు, ఇలా నేను ప్రధానమంత్రి గారు ఎవరైతే ఉన్నారో నేను బీసీ అని చెప్పుకుంటున్నారో ఆయనకే మంచి పేరు వస్తుంది కదా. వీళ్ళ దేశంలో 10 సంవత్సరాలలో ప్రజలకి నచ్చితేనే కదా 2 సార్లు ఆయనకి ప్రధానమంత్రిగా కుర్చీ మీద కూర్చోబెట్టారు. కాబట్టి బీసీలు కూడా చరిత్రలో ఇవాళ అనేక మేము చేశామని చెప్పబడుతున్నటువంటి కొన్ని చట్టాలలో బీసీలకు ఇన్ని తప్పుడు నిర్ణయాలు చేశారు. కొన్ని బీజేపీ చేసినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలు, రైతాంగ వ్యతిరేక చట్టాలు, ఇవాళ దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరించారు. కనీసం మెజార్టీ ప్రజలు 60% ఉన్న బీసీ ప్రజలకి మరి చట్టసభల్లో రిజర్వేషన్లకు అమలు చేస్తూ బీసీ ప్రధానమంత్రిగా ఇట్లాంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా బీసీ ప్రజలు ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. మొత్తానికి చూడవచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏదైతే కోర్టుల్లో కేసులు వేశారో, ఏదేమైనా బీసీ ప్రజల కోసము కోర్టులు కూడా న్యాయమైన తీర్పు ఇస్తాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎన్నికలు ఖచ్చితంగా పోవాల్సిందే. ఎన్నికలు జరిగితేనే గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయి. ఆ సంక్షేమ పథకాలు ప్రతి గ్రామీణ స్థాయిలో తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కొన్ని పార్టీలు తప్పుపడుతూ కోర్టులోకి వెళ్ళడం అది సమంజసం కాదు. ఏదేమైనా ఇప్పుడు కోర్టుల్లో ఉన్న అంశం ఖచ్చితంగా బీసీ ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి తీపి కబురే చెప్తుందని చెప్పి అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజిన్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.